ఒక రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం పెడుతుంది అనేటువంటిది మీరు నమ్ముతున్నారా? అంత పెట్టగలరా? వాస్తవంగా 1,50,000 కోట్లతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇంకా 2 ఏళ్ళలో 2 లక్షల కోట్లు పోవడం సహజం. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది అది పెట్టే అవకాశం ఉంది. దాని నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. మనసు ఉంటే మార్గం ఉంటే అనే విధంగా ఉంది. కనుక మేము పెట్టేటువంటి పథకాలు ఏ రాజకీయ పార్టీ అయితే విశ్వసించి కలిసి వచ్చి ముందుకెళ్దాము, పగ్గాలు చేపడదాం, రైతాంగానికి న్యాయం చేద్దాం, విద్యార్థులకు న్యాయం చేద్దాం, నిరుద్యోగులకు న్యాయం చేద్దాం, మహిళలకు న్యాయం చేద్దాం వస్తారో తప్పకుండా వాటికి ఆలోచిస్తాం. మా పార్టీ నిర్ణయించుకొని ముందుకెళ్తుంది. సో ఎన్నికల్లో భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతోనే పొత్తుంటుందని మీరు అంటున్నారు. కానీ ఒకానొక సందర్భంలో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా అవసరమైతే కాంగ్రెస్తో కూడా మేము పొత్తు పెట్టుకుంటాం అనేటువంటి మాట కూడా వాడారు. అంటే అటువంటి ప్రతిపాదన కానీ అటువంటి పాజిబిలిటీ ఏమైనా ఉందంటారా? ప్రెసిడెంట్గా నేనైనా, వర్కింగ్ ప్రెసిడెంట్గా వారైనా, ఇతరత్ర పోటీ బ్యూరో సభ్యులైనా ఎవరు మాట్లాడినా కానీ పార్టీకి ఒక కమిటీ ఉంది. ఏ ప్రతిపాదన వచ్చినా కానీ నాయకత్వం అంతా చర్చించుకుంటుంది. దానివల్ల లాభ నష్టాలు ఏంటిది, దానివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏంటిది ప్రజాకోణంలో ఆలోచిస్తాం. దానికి అనుగుణంగానే ముందుకెళ్తాం. దానికి మా అధ్యక్షుల వారు కూడా జాతీయ అధ్యక్షుల వారు ఆమోదముద్ర జాతీయ అధ్యక్షుల వారు జాతీయ పొలిట్ బ్యూరో నిర్ణయం చేయవలసిన నిర్ణయానికి అనుగుణంగానే ముందుకెళ్తాం. సో మీరు చెప్పండి, అంటే మొదటి నుంచి కూడా మీరు ఇందాక చెప్పారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు పెద్ద బ్యాక్ బోన్గా తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ గారు ప్రకటించినటువంటి కొన్ని పథకాలు, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక 1000 కోట్లు ఒక కార్పొరేషన్ ప్రకటించడం, అదేవిధంగా ఎస్టీలకి 10% రిజర్వేషన్స్, మైనార్టీలు కూడా 10% రిజర్వేషన్స్, ఇవన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఓటర్స్గా ఓటు బ్యాంక్స్గా ఉన్నాయో ఆ వర్గాల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో మీ వ్యూహం ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి మంత్రివర్గ స్వరూపం ఒకపరిచినట్టయితే తన నైజం బయటపడుతుంది. అందులో ఎంతమంది విలమలు ముఖ్యమంత్రి సహా మంత్రులుగా ఉన్నారు, ఎంతమంది రెడ్లు మంత్రులుగా ఉన్నారు, ఏ వాళ్ళకు అవకాశాలు ఇచ్చిండు, ఎవరి ద్వారా ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఏ పరిపాలన అనేది నెత్తినెత్తుడు అనేది ఇలా ప్రజలకు తెలిసిపోయింది. 1,50,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్లో అంటే మీరు కాస్ట్ ఫ్యాక్టర్ చెప్తున్నారు, అది కొంచెం ఎలాబరేట్ చేయండి. అంటే ఏంటి, మీరు అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని? 83కి ముందు ఏ విధంగా అయితే 1-2 సామాజిక వర్గాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండనో ఇవాళ అదే పరిస్థితులు కేసీఆర్ నాయకత్వంలో కనబడుతున్నాయి. ఆయన చెప్పే మాటలకు చేస్తున్నటువంటి పనికి నిదర్శనంగా మనం చూస్తూనే ఉన్నాం. అందులో ప్రధానంగా దళితులలో మాలలు కానీ మాదిగలు కానీ అగ్రభావం ఉండేటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి రాజయ్య గారిని ఒక ఆరోపణ పెట్టి తీసిపడేసినటువంటి పరిస్థితి అవమానకరంగా. మహిళలకు అవకాశం లేదు. ఈ విధంగా తెలంగాణ సబ్బండ వర్గాల వారు కోరుకున్నటువంటి రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉన్నటువంటి దాన్ని వదలాలా, రాజకీయంగా ప్రభుత్వ పరిపాలనలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలా, మాకు మేముగా స్వయంగా పరిపాలించుకోవాలని చెప్పాలంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు గతంలో ఉన్న విధానాన్నే సంస్కృతినే ముందుచ్చినటువంటి పరిస్థితి. కనుకనే ఇలా ప్రజలలో మనసులలో ఉంది ఆవేదన, బాధ ఉంది. దానికి ఒక వేదిక కావాలా, దానికి ఒక నాయకత్వం కావాలా. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ తయారైంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వేదిక ఇస్తుంది. తప్పకుండా సామాజిక న్యాయంతో ముందుకెళ్తాం.